1896లో అనామకుడైన యువకునిగా వెంకట్రామన్ తిరువన్నామలైకి వచ్చిన తర్వాత భగవాన్ శ్రీ రమణ మహర్షిగా జగత్ప్రసిద్ధులైనారు. ఈ ఖ్యాతి కోసం వారేమన్నా కృషి చేశారా అంటే ఏమీ లేదనే చెప్పాలి. వారిలో ప్రత్యేకత ఏమిటి, వారి బోధనలో కానీ వారి వర్తనలో కానీ విశిష్టత ఏమిటి, ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రమణుల విశిష్టత బహుముఖీయమైనది. అన్నిటిలోకి ముఖ్యమైనది వారి మౌనోపదేశం. తిరువన్నామలైకి వచ్చిన తర్వాత దాదాపు 11 సంవత్సరాలు వారు మౌనంగానే ఉండేవారు. ఎవరితోనైనా మాట్లాడినా అది అతి క్లుప్తంగా ఉండేది. మొదటి 2 సంవత్సరాల్లోనూ వారి మౌనం మరీ తీవ్రంగా ఉండేది. ఒక దశలో వారు తిరిగి మాటలు పలకడానికి కూడా కష్టపడ్డారు. వారిని 1907లో కావ్యకండ గణపతి ముని కలుసుకున్న తర్వాతనే వారు మాట్లాడటం కొంచెం ఎక్కువ చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా వారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతూ వచ్చింది. అనేక మంది భక్తులు వచ్చి తమ సందేహాలను విన్నవించుకునేవారు. వాటిని తమదైన రీతిలో శ్రీ భగవాన్ నివృత్తి చేసేవారు. ఇంతకు మౌనం అంటే ఏమిటి? శ్రీ భగవాన్ చెప్పినది ఇది. భావానికి వాక్కుకి అతీతమైనదే మౌనం. అందరికీ ఏమీ లేదు, ఊరికే ఉండు అని సలహా ఇచ్చేవారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని మనం మామూలుగా అనుకుంటాం. శ్రీ భగవాన్ దృష్టిలో పెదవులు కదపనంత మాత్రాన అది మౌనం కాదు. వారి దృష్టిలో మనస్సులో ఏ భావాలు లేకుండా కూడా ఉండాలి, అదే మౌనం. ఇది సాధ్యమేనా అని మనం అనుకుంటాం. కానీ వారు మౌనంగా ఉండి దాని శక్తిని చూపారు. వారిని దర్శించుకున్న వారందరూ ఈ మౌనం వల్ల ప్రభావితులయ్యారు. ఆత్మసాక్షాత్కారం పొందినవాడు తన నుండి తరంగాలను వెదజల్లుతాడు. ఎందరో ఆకర్షితులవుతారు. ఆయన ఏ గుహలోనూ మౌనంగా కూర్చుని ఉండవచ్చు. మనం సత్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు వినవచ్చు, అసలు విషయం గ్రహించగా తిరిగి రావచ్చు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వారి సన్నిధికి వెళ్ళడం వల్లనే ఆ విషయం అంటే బాగా అవగాహన కలుగుతుంది. ఆయన ఒక్క మాటైనా పలుకకపోయినా సరే శ్రీ భగవాన్ నలుగురిలోకి వెళ్ళి ఉపన్యాసాలు ఎందుకు ఇవ్వకూడదు అని ఎందరో అడిగినప్పుడు వారు పైన చెప్పిన మాటలతో పాటు ఆయన ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళనవసరం లేదు, అవసరమైతే ఇతరుల్ని తన పనిముట్లుగా వాడుకోవచ్చు అన్నారు. మౌనం గురించి చెప్తూ శ్రీ భగవాన్ సంవత్సరాల తరబడి జరిగిన సంభాషణల వల్ల తెలియనిది మౌనంలోనో ముని సాన్నిధ్యంలోనో ఒక్క క్షణంలో తెలుస్తుంది. దీనికి దక్షిణామూర్తి వారి 9 శిష్యులు పరమోదాహరణ. ఈ భాషే అన్నిటికంటే ఉత్తమము, శక్తిమంతము అన్నారు. మరొకసారి మౌనం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది. మౌనం నిరంతర స్రవంతి. దానికి ఆటంకంగా ఏర్పడే వాక్కే నేననే ఈ మాటలు ఆ మౌన భాషకు ఆటంకాలు అవుతాయి. ఉదాహరణకి తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ ప్రవాహానికి అవరోధం ఏర్పడితే అది దీపంగా వెలగవచ్చు, పంకాగా తిరగవచ్చు. తీగలో మాత్రం విద్యుత్ శక్తే ఉంటుంది. ఆ విధంగానే మౌనం నిర్విరామంగా ప్రవహించే భాష. దానికి అవరోధం కలిగించేవే మాటలు అన్నారు శ్రీ భగవాన్. ఒకరి భావాలను ఇతరులకు చెప్పడానికి పనికి వచ్చే సాధనమే భాష. భావాలు ఉదయించిన తర్వాతే దాని అవసరం ఏర్పడుతుంది. నేను అన్న ఆలోచన ఏర్పడిన తర్వాతనే మిగిలిన భావాలు ఉదయిస్తాయి. అందుచేత సంభాషణకు మూలం నేను అన్న తలంపు. ఆలోచనలే లేకుండా ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే భాషే మౌనమంటే అన్నారు మహర్షి. శ్రీ భగవాన్ దీక్షనిస్తారా అని ఎవరో అడిగినప్పుడు వారు అన్నిటికన్నా బలీయమైంది, శ్రేష్టమైంది మౌన దీక్షే. శ్రీ దక్షిణామూర్తి దానినే పాటించారు. మౌన దీక్ష అందరి హృదయాలను పరివర్తింపజేస్తుంది. మౌన దీక్ష పరిపూర్ణం. చూడటం, తాకటం, ప్రబోధించటం అన్నీ దానిలో ఉన్నాయి. మనిషిని అన్ని విధాలా పరిశుద్ధపరుస్తుంది, సత్యంలో ప్రతిష్ఠిస్తుంది అని సమాధానమిచ్చారు. వాక్కు కంటే మౌనం ఎంత బలీయమైందోనని చూపడానికి శ్రీ భగవాన్ తత్వరాయుని కథ చెప్తూ ఉండేవారు. ఆ కథ ఇది. తత్వరాయుడు తన గురువు స్వరూపానందుని గౌరవార్థం భరణి అనే కవిత్వ ప్రక్రియని తమిళంలో రాశాడు. కొందరు పండితులను ఆహ్వానించి ఆ రచన ఎట్లా ఉందో చెప్పమన్నాడు. యుద్ధంలో 1000 ఏనుగుల్ని చంపగలిగిన యోధుని గౌరవార్థమే భరణి రచింపబడాలి, కానీ ఒక తాపసి గౌరవార్థం కాదని పండితులు అభ్యంతరం చెప్పారు. అప్పుడు తత్వరాయుడు
సరే, మా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకుందాం అన్నాడు. అందరూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. అందరూ కూర్చున్న తర్వాత తత్వరాయుడు తమ రాకకు కారణం గురువుగారికి చెప్పాడు. గురువుగారు మౌనంగా కూర్చున్నారు. ఆ రోజంతా అట్లాగే గడిచింది. రాత్రి వచ్చింది. అట్లాగే కొన్ని రేయింబవుళ్ళు గడిచాయి. అందరూ మౌనంగానే కూర్చున్నారు. ఎవ్వరికీ ఒక్క ఆలోచన కూడా రాలేదు. అసలు వారు అక్కడికి ఎందుకు వచ్చారన్న భావం కూడా ఎవ్వరికీ కలుగలేదు. ఎవ్వరూ అడుగునూ లేదు. 3-4 రోజులు ఇట్లా గడిచిన తర్వాత గురువుగారు తమ మనసుని కొంచెం పక్కకు జరిపారు. వెంటనే అక్కడున్న వాళ్ళ మనసులు కూడా పనిచేయని ఆరంభించాయి. అప్పుడు వాళ్ళు అన్నారు, మా అహంకారం అనే మొదటి ఏనుగుల్ని జయింపగలిగిన గురువు శక్తి ముందు 1000 ఏనుగులను గెలవటమేమీ గొప్ప కాదు. ఆయన గౌరవార్థం భరణి ఆవశ్యం రచించబడాల్సిందే అన్నారు. శ్రీ రమణ మహర్షి మౌనం కూడా అంత బలీయంగానే ఉండేది. ఇది వారిని దర్శించుకున్న వారందరికీ అనుభవమయ్యేది. వారి సన్నిధిలో కూర్చోగానే అందరి మనస్సులు ప్రశాంతమైపోయేవి. ఒక శివరాత్రి నాడు మాతృభూతేశ్వర ఆలయంలో అర్చన పూర్తయిన తర్వాత భక్తులందరూ శ్రీ భగవాన్తో పాటు భోజనాలు చేశారు. శ్రీ భగవాన్ ఆసీనులైనారు. భక్తులంతా వారి పాదాల దగ్గర కూర్చున్నారు. దాదాపు 8 గంటలకు ఒక సాధువు నిలబడి శ్రీ భగవాన్కి నమస్కరించి, ఇవాళ శివరాత్రి పుణ్యదినం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర విశేషత గురించి శ్రీ భగవాన్ వివరిస్తే మేమెంతో ధన్యులమవుతాం అన్నారు. శ్రీ భగవాన్ సరే కూర్చోండి అన్నారు. సాధువు కూర్చున్నాడు. అందరూ శ్రీ భగవాన్ ఏం చెప్తారా విందామని వారి వైపే చూస్తూ కూర్చున్నారు. శ్రీ భగవాన్ వాళ్ళని చూస్తూ కూర్చునే ఉన్నారు. యథాప్రకారంగా ఒక్క మాట లేదు, ఒక్క కదలిక లేదు. అంతా నిశ్చలత. వారు నిశ్చలలై కూర్చున్నారు. భక్తులు కూడా నిశ్చలంగా కూర్చునే ఉన్నారు. గోడ గడియారం గంటలు కొడుతూనే ఉంది. 9, 10, 11, 12, 1, 2, 3. శ్రీ భగవాన్ కూర్చునే ఉన్నారు. భక్తులు అట్లాగే ఉండిపోయారు. ఆ విధంగా 8 గంటలు శాంతిలో, మౌనంలో గడిచిపోయాయి. పరమసత్యాన్ని ఆ విధంగా శ్రీ రమణ భగవాన్ బోధించారు. 4వ గంట కొట్టగానే శ్రీ భగవాన్ నెమ్మదిగా ఇట్లా అన్నారు, ఇప్పుడు మీకు దక్షిణామూర్తి స్తోత్ర సారాంశం తెలిసింది కదా. భక్తులంతా ఆనందభరితులై శ్రీ భగవాన్ పాదాలకు ప్రణమిల్లారు. శ్రీ రమణుల మౌనం ఎంత శక్తివంతమైందో చాడ్విక్ అనే బ్రిటిష్ భక్తుడు వర్ణించిన ఈ ఉదంతం వల్ల విశదమవుతుంది. కాశ్మీర్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఆయన సహాయకుడు కూడా వచ్చాడు. ఇతనికి తన మాతృభాష కాశ్మీరం తప్ప వేరే ఏ భాష రాదు. హాలులో ఒక మూల ఒక చిన్న లాంతర తప్ప వేరే వెలుగేదీ లేదు. చీకటిగా ఉంది. అప్పుడు ఇతను వచ్చి శ్రీ భగవాన్ ఎదుట వినయంగా నిలబడి తన మాతృభాషలో ఏమేమో అతివేగంగా మాట్లాడేశాడు. శ్రీ భగవాన్ ఏమీ పలకకుండా అతని వైపే చూస్తూ జారిగిలబడ్డారు. కాసేపటి తర్వాత అతను శ్రీ భగవాన్కి నమస్కరించి హాలు దాటి బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు అతని యజమాని వచ్చి, భగవాన్ మీకు కాశ్మీర్ వచ్చని నాతో ఎప్పుడు చెప్పలేదే, ఇది న్యాయమేనా అని అడిగాడు. ఆయన ఇట్లా అనుకోవడానికి కారణమేమిటని శ్రీ భగవాన్ అడిగితే, రాత్రి మా వాడు మీ వద్దకు వచ్చి మా భాషలో ఎన్నో ప్రశ్నలు అడిగాడట. మీరు అదే భాషలో సమాధానాలు కూడా చెప్పారట. అతని సందేహాలన్నింటినీ తీర్చారట అన్నారు. నేను నోరు విప్పనే లేదే అని శ్రీ భగవాన్ జవాబిచ్చారు. శ్రీ రమణులను దర్శించుకున్న వారిలో కొందరు వారి మౌనం గురించి తమ అభిప్రాయాలు చెప్పారు. వాటిల్లో కొన్ని ఇవి. ఆయన ఎంతో తక్కువ మాట్లాడతారు, కానీ ఆ కొద్దిపాటి మాటలే నెమ్మదిగా బయటకు వస్తాయి. వాటి ప్రభావం కూడా చాలా గొప్పదే. ఆయన భాష కన్నా మౌనమే ఎంతో శక్తివంతం అన్నారు జస్టిస్ చంద్రశేఖర్ అయ్యార్. మనస్సులో 100 కొద్దీ ఉన్న సంశయాలను వారి మౌనం ఛేదిస్తుంది, వారి ఉనికి స్వానుభవాన్ని కలిగిస్తుంది అన్నారు కెఎస్ వెంకటరమణి. వారి సన్నిధిలో కూర్చునే అదృష్టం కలిగిన వారి హృదయాలను, మనస్సులను మౌనంగా పరివర్తింపజేస్తూ కూర్చుంటారు అంతే అన్నారు సయ్యద్ ఎం హఫీజ్. మహర్షి ఎంతో అరుదుగా మాట్లాడతారు. ఆత్మబోధ మౌనం ద్వారానే ఉత్తమమని వారి నమ్మకం.
మౌనం నిరంతర భాషణ, నిరంతర భాషా స్రవంతి అది. మౌన భాషని గ్రహింపలేని వారికే మాట్లాడిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు అవిద్యా పరిధిలోనివే అని హెచ్చరిస్తారు అన్నారు టిఎంపి మహదేవన్. పర్వతాలు, సాగరాలు, అంతరిక్షం ఆ పరమసత్యాన్ని మనకు స్పష్టపరిచినట్లే శ్రీ భగవాన్ ప్రశాంత మౌనం ఆ పరమసత్యానికి సజీవ మానవ రూపం అన్నారు డంకన్ గ్రీన్లీస్. కళ్ళు తెరుచుకొని నిశ్చలంగా శ్రీ భగవాన్ గంటల తరబడి కూర్చునేవారు. హాలంతా నిశ్శబ్దంగా ఉండేది. అందరి హృదయాలు శాంతితో, ప్రశాంతితో నిండిపోయేవి. ఆ మౌనమే శ్రీ భగవాన్ అసలైన బోధన అన్నారు ఎంజి షణ్ముఖం. సాధారణంగా శ్రీ భగవాన్ మౌనంగానే ఉండేవారు. సందర్శకులు వచ్చి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి సన్నిధిలో కొన్ని నిమిషాలు, గంటలో కూర్చొని వారితో సంభాషించకుండానే వెళ్ళిపోతుంటారు. ఆ మౌనోపదేశం వల్ల ఎందరో లబ్ధి పొందుతున్నారన్నది నాకు సంశయమే. అయినా ఎంతెంత దూరాల నుంచో సందర్శకులు వస్తూనే ఉంటారు. ఈ మౌన వాగ్దాటిని ఆలకించి సంతృప్తులై తిరిగి వెళ్ళిపోతుంటారు అన్నారు స్వామి తపస్యానంద. ఒకసారి శ్రీ భగవాన్ వద్దకు కొన్ని గ్రంథాలను తెచ్చి వారికి సమర్పించారు. ఏమిటవి అని అడిగారు వారు. తమ బోధనల గురించే ఈ గ్రంథాలన్నీ అని చెప్పగా, నేనంత ఏమీ బోధించలేదే, మౌనంగా ఉండమన్నాను అంతే కదా అని ఆశ్చర్యం వెలుబుచ్చారు. శ్రీ భగవాన్ సత్ అంటే సత్యం గురించి బోధించే గురువు, సద్గురువు. ఆ సత్యం వాక్కుకి, మనస్సుకి అతీతం. ఈ రెండు ఆ సత్యాన్ని అందుకోలేవు. అంతేకాదు, వాక్కు మౌనంలో ఉద్భవించి మౌనంలోనే విలీనమైపోతుంది. మనకి భాష మీద అధికారం ఉందనుకుంటాం. నిజానికి భాషకే మన మీద అధికారం ఉంది. మనమేమి అనబోతున్నామో అనేసిన తర్వాత కానీ తెలియదు మనకి. ఒక్కోసారి మనమన్న మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం. ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు మనమేమి అంటున్నామో మనకే తెలియదు. లౌకిక జీవితంలోనే ఇది సంభవమైతే పరమసత్యం గురించి చెప్పేటప్పుడు ఎంత నిజమై ఉండాలి. శ్రీ రమణులకి ఆత్మానుభూతి ఏ సాధన, ఏ గురోపదేశము లేకుండా ఒక్క త్రుటిలో వారి 16 ఏట కలిగిందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ వయస్సులో తమకి బ్రహ్మమన్న పదం కానీ, సంసారం దుఃఖమయమని కానీ తెలియదని కూడా వారే తరువాత చెప్పారు. బైబిలును, పెరియ పురాణాన్ని తప్ప వారే ఇతర మత గ్రంథాలని చదవలేదు అప్పటికి. ఇంతకు మించి వారికి ఆధ్యాత్మిక రంగంలో ఏ ప్రవేశమూ లేదు. అనన్య భక్తితో అరుణాచలేశ్వరుని పాద సన్నిధికొచ్చి ఒంటరిగా, మౌనంగా ధ్యాన నిమగ్నులై ఉండే ఆ యువకుని దివ్యశక్తికి ఆకర్షితులై కొందరు రావడం, వారికి పరిచారకులుగా కొందరు, భక్తులుగా మరికొందరు నిలిచిపోవడం చూశాం. వీరందరికీ కొద్దో గొప్ప శాస్త్ర పరిచయం ఉండేది. ఆయా గ్రంథాలను చదివేప్పుడు వాళ్లకు కలిగిన సందేహాలను ఈ యువస్వామిని అడిగి తెలుసుకునేవారు. ఆ సందర్భంలోనే శ్రీ రమణులు కొన్ని గ్రంథాలను చదవవలసి వచ్చింది. వారు తమ సంకల్పంతో గురువు కాలేదు, ఉపదేశాలు ఇవ్వలేదు, ప్రవచనాలు ఇవ్వలేదు, గ్రంథాలను రచించలేదు. ఇవన్నీ భక్తుల కోరికలపైనే జరిగాయి. వారిది ముఖ్యంగా మౌనోపదేశం. ఇక్కడ వారి కృతుల సంగతి చూద్దాం. వారి కృతులను ఈ విధంగా వర్గీకరిస్తారు. ఒకటి, అరుణాచల స్తుతి పంచకం. ఇవి కవితలు. 2, ఉపదేశ గ్రంథములు. ఇవి పద్యములు, గద్యములు. 3, అనువాద గ్రంథములు. ఇవన్నీ కలిపి దాదాపు 25 కృతులున్నాయి. వీటన్నిటి గురించి కాకపోయినా కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇక్కడ చెప్పుకుందాం. విచార సంగ్రహము. ఇది ఉపదేశ గ్రంథం. 1900-1902 సంవత్సరాల నడుమ స్వామిని తరచు దర్శించుకునేవారు గంభీరం శేషయ్య. ఆయన గొప్ప రామభక్తుడు. ఆయన వివేకానందుల ఉపన్యాసాలను, రామగీతను అధ్యయనం చేశారు. రామగీతలో లక్ష్మణులకు శ్రీరాముడు అద్వైత సిద్ధాంత సారాన్ని విశదీకరిస్తాడు. వీటన్నిటినీ చదివిన తర్వాత శేషయ్యకి ఎన్నో సందేహాలు కలిగాయి. ఆ సందేహాలను తీర్చమని స్వామిని అర్థించాడు. స్వామి ఆ గ్రంథాలను చూసి వాటిలో విషయాలను క్లుప్తంగా కాగితపు ముక్కల మీద రాశారు. అంతేకాక శేషయ్య అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా అట్లాగే సమాధానాలు రాసి ఇచ్చారు. ఈ కాగితపు ముక్కల మీద ఉన్న విషయాలే విచార సంగ్రహం అన్న గ్రంథంగా రూపొందాయి. ఇందులో ఎక్కువ విషయాలు ధ్యానం గురించి, ప్రాణాయామం గురించి. ఈ విషయాలంటే శేషయ్యకి ఆసక్తి ఎక్కువ. సాధకుణ్ణి తాను ఎంచుకున్న మార్గంలోనే పయనించనిస్తూ
తాము బోధించిన ఆత్మవిచార మార్గం గురించి కూడా వివరించారు స్వామి. వారు చెప్పిన విషయాలలో కొన్ని ఇవి: వెళ్ళడం రావడం వంటి పనులన్నీ దేహానికి సంబంధించినవి. అందువల్ల నేను వెళ్ళాను, నేను వచ్చాను అని అన్నప్పుడు అక్కడ నేను అంటే దేహమే అని ఉద్దేశం. కానీ దేహమే మనిషి గల చైతన్యం లేక ఎరుకవుతుందా? పుట్టుక ముందు దేహం లేదు. దేహం కేవలం పంచభూతాత్మకం. గాఢ నిద్రలో అది లేదు. చనిపోయిన తర్వాత కళేబరమైపోతుంది. ఇక దూలం వలె జడమైన దేహం అహమహంగా స్ఫురిస్తుందా? కళేబరం వంటి దేహాన్ని కళేబరం వలనే ఉంచి నేను అన్న పదాన్ని ఉచ్చరించినా ఉచ్చరించకుండా ఇట్లా పరిశోధించాలి. ఈ నేను అంటూ ఉదయించేది ఏమిటి? అట్లా తీవ్రంగా చేస్తే తనంతట తానే హృదయంలో అహమహం అంటూ పలుకేలేని స్ఫురణ అనుభవమవుతుంది. అంటే తనంతట తానే అపారమైన ఈ శుద్ధ చైతన్యం ప్రత్యక్షమవుతుంది. అంతకు పూర్వమున్న అసంఖ్యాకమైన భావాలన్నీ మాయమైపోతాయి. ఈ అనుభవాన్ని విడనాడకుండా మౌనంగా ఉంటే నేను ఈ దేహాన్ని అనే పృథగ్భావం పూర్తిగా నాశనమైపోతుంది. చివరగా నేను అనే భావం కూడా కర్పూరాన్ని వెలిగించిన మంట వలె ఆరిపోతుంది, సమసిపోతుంది. మహర్షులు, శాస్త్రాలు కూడా విముక్తి అంటే ఇదేనని చెప్పారు. సోహం అనే ధ్యాన పద్ధతి వల్ల మనస్సు అంతర్ముఖమై హృదయంతో ఏకమవుతుందంటూ మహర్షి నేనెవడను అని పరిశోధించే స్థితిలోనే ఉండిపోతే ఆత్మ సూక్ష్మ రూపంలో అహమహమని స్ఫురిస్తుంది అన్నారు. ఇంకా పరమోత్తమమైన ధ్యానం ఇదే. నేను శుద్ధ చైతన్యాన్ని అన్న భావన. దేహాన్ని పక్కకు పెట్టి నేనెవడను అని విచారించినప్పుడు మనిషి నేనుగా మిగిలిపోతాడు. అదే ఆత్మ. అదుపులో ఉండని మనస్సుని అదుపులోకి తీసుకురావడంలో గల యోగానికి, ఈ జ్ఞాన విచార మార్గానికి గల భేదాన్ని మహర్షి ఇట్లా వివరించారు. పెంకే గుడ్డును బలవంతంగా లొంగ తీసుకునే పద్ధతి వంటిది యోగం. పచ్చిగడ్డిని చూపి గొడ్డును బుజ్జగించడం వంటిది ఈ జ్ఞాన విచార మార్గం. అందువల్ల ఈ మార్గమే సూటి అయినది, శ్రేష్టమైనదిను అన్నారు పెద్దలు. విచార సంగ్రహంలో ఇతర గ్రంథాల్లోని బోధనతో పాటు తమ బోధనను కూడా కలిపారు శ్రీ రమణులు. ఈ గ్రంథం ఒక రూపానికి రావడానికి కారణం నటనానంద స్వామి అనే భక్తుడు. అరుణాచల శివ అరుణాచల శివ. ఇక రెండవది నేనెవడను. శివప్రకాశం పిళ్ళై అనే భక్తుడు 1902లో అడిగిన ప్రశ్నలకు శ్రీ రమణులు పలక మీదో నేల మీదో సమాధానాలు రాశారు. ఆ సమాధానాలు రాసినప్పుడు వారికి వయస్సు కేవలం 23 ఏళ్ళు. ఈ సమాధానాలని జ్ఞాపకం ఉంచుకొని దాదాపు 20 సంవత్సరాల తర్వాత శివప్రకాశం పిళ్ళై నాన్ యార్ నేనెవడను అనే చిన్న పుస్తకాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో తయారు చేశారు. పిళ్ళై తయారు చేసిన పుస్తకంలో అతి క్లుప్తంగా శ్రీ రమణులు ఇచ్చిన సమాధానాలకి విపులీకరణ ఉంది. అంటే తన శాస్త్రజ్ఞానాన్ని కూడా చేర్చారు ఆయన. ఈ సంభాషణలు జరిగిన 20 ఏళ్ల తర్వాత పుస్తకాన్ని ప్రచురించారు. దానిని చూశారు శ్రీ రమణులు. పిళ్ళై చేసిన విపులీకరణను అట్లాగే ఉండనిచ్చి అంతా కలిపి ఒక వ్యాస రూపంలో రాశారు. ఇది 1930లో ప్రచురించబడింది. ఇదే శ్రీ రమణుల మొదటి ఉపదేశ గ్రంథం అనవచ్చు. ఏమైనా నేనెవడను అనే చిన్న పుస్తకంలో శ్రీ రమణ మహర్షి లోకానికి ప్రసాదించిన జ్ఞాన మార్గం ఉంది. ఈ ఆత్మవిచార మార్గానికి, సాంప్రదాయకంగా వస్తున్న అద్వైతంలోని మార్గానికి భేదముందని విజ్ఞులు గ్రహించారు. 1902లో శివప్రకాశం పిళ్ళై అడిగిన ప్రశ్నలు 14. ఆ ప్రశ్నోత్తరాలలో కొన్ని ఇలా ఉన్నాయి. భగవతే శివప్రకాశం పిళ్ళై స్వామిని ఇలా అడిగారు. స్వామి, నేనెవరిని? ముక్తి ఎట్లా లభిస్తుంది అని. అప్పుడు స్వామి సమాధానం, నిజమైన నేను దేహం కాదు, పంచేంద్రియాలు కావు, ప్రాణం కాదు, మనస్సు కాదు, ఇవేమీ తెలియని సుషుప్తి కాదు. పిళ్ళై మరొక ప్రశ్న వేశారు. నేనివేమీ కాకపోతే మరెవరిని అని అడిగారు పిళ్ళై. దానికి స్వామి సమాధానం, వీటన్నిటినీ ఒకదాని తర్వాత మరొక దానిని నేనిది కాను అంటూ విడిచిపెడితే మిగిలినదే నేను, అది చైతన్యం. సమాధానమిచ్చారు స్వామి. పిళ్ళై మరొక ప్రశ్న వేశారు. ఆ చైతన్యం స్వరూపం ఏమిటి? స్వామి సమాధానం, అది సచ్చిదానందము.
ఆ స్థితిలో నేను అన్న భావావేశం కూడా ఉండజాలదు. దీన్నే మౌనమని, ఆత్మ అని అంటారు. ఉండేది అదొక్కటే. సృష్టి, అహము, ఈశ్వరుడు వీటన్నిటినీ వేరువేరుగా పరిగణించడం భ్రాంతి మాత్రమే. ముత్యపు చెప్పలో వెండి కనబడినట్టు. కానీ భగవంతుడు, జీవుడు, విశ్వము శివస్వరూపంగా, ఆత్మస్వరూపంగా సత్యమే. మరో ప్రశ్న వేశారు పెళ్ళై, మనస్సు యొక్క నైజమేమిటి అని. స్వామి సమాధానం, మనస్సు భావాల సమూహమే. అదొక రకమైన శక్తి. అది ప్రపంచంగా రూపం ధరిస్తుంది, వ్యక్తమవుతుంది. మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది. మనస్సు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది, నిజతత్వం సాక్షాత్కరించదు అని స్వామి సమాధానమిచ్చారు. పెళ్ళై మరో ప్రశ్న వేశారు, మనస్సు ఎట్లా మాయమవుతుంది అని. స్వామి సమాధానం, నేనెవరిని అన్న చింతనని కొనసాగించడం వల్ల. ఈ పనిని మనస్సుతోనే చెయ్యాలి. కానీ దీనివల్లే మనస్సు మాయమవుతుంది. చితికి నిప్పంటించిన తర్వాత దానిని అటు ఇటు కర్రతో కదుపుతారు. ఆ కర్ర కూడా శవదహనమైన తర్వాత బూడిదైపోతుంది. అట్లాగే ఇదీను. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లేక ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు నేను అనే భావం పోతుంది. ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి. అహానికి, ప్రాణానికి మూలమొక్కటే. ఏ పని చేసినా అహంకారం లేకుండా ఉంటే ఈ పనిని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి. అటువంటి స్థితిలో సొంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది. నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకి అంకితం చెయ్యటం. అలాగే మరికొన్ని ప్రశ్నలను పెళ్ళై వేశారు. స్వామి సమాధానాలు ఇచ్చారు. ఒకసారి శ్రీ భగవాన్ నేనెవడను, హోయామై అనడం కన్నా వాట్యమై, ఈ నేను ఏమిటి అనడం నయమన్నారు. ఈ ప్రశ్నల్లో ఐ అంటే అహంకారం అని విశదీకరించారు. నేనెవడను అన్న చిన్న పుస్తకంలో మహర్షి మౌలిక బోధన ఉంది. ఈ విషయాన్నే వారు ఎన్నో విధాలు చెప్పారు. ఇక ఉపదేశ మంజరి. శ్రీ రమణులను కొందరు భక్తులు అడిగిన ప్రశ్నలను, వారి సమాధానాలను స్వామి నటనానంద అనే భక్తుడు సేకరించాడు. సంభాషణలే ఉపదేశ మంజరి అనే గ్రంథంగా రూపొందింది. ఇందులో 4 ప్రకరణాలున్నాయి: ఉపదేశము, అభ్యాసము, అనుభవము, ఆరూఢ స్థితి. ఈ గ్రంథం బాగా సాధన చేసిన వారికే కాక ఇతర జిజ్ఞాసులకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ఉదాహరణల్ని చూస్తే ఇది తెలుస్తుంది. ప్రశ్న, జ్ఞాన మార్గమున చర్మదశ ఎట్లుండును? స్వామి జవాబు, పరమేశ్వరుని కన్నా భిన్నమగు వస్తువు లేదు. అనగా జీవాత్మ పరమాత్మలొకటేయే అని అనుభవమునకు వచ్చుట. అంతా చేయువాడను నేను అను అహంకారము, కర్తృత్వ బుద్ధి నిశేషముగా నశించును. ప్రశ్న, భక్తి జ్ఞాన మార్గములకు రెంటికి ఒక ఫలమేనా? జవాబు, అవును, ఒకటే ఫలము. ప్రశ్న, జీవుడు అహంకారం అనగా ఏమి? జవాబు, దేహాత్మ బుద్ధియే జీవుడు. అనగా శరీరమును గూర్చిన నేనను తలంపే జీవుడు. ఇదే అహంకారము. ఆత్మశుద్ధ చైతన్యము, దానికి నేనను తలంపు లేదు. శరీరము జడము, దానికిని అహంకార బుద్ధి లేదు. ఈ రెంటి మధ్యమున అవాంతరముగా ఈ అహంకార బుద్ధి తోచుచున్నది. ఇది వాటిలో ఏదియూ కాదు. ఇదియే మాయా జీవుడై భాషించుచున్నది. ఈ జీవుడే సకలానర్థములకు మూల కారణము. కావున ఏ సాధనమునైనను దీనిని నశింపజేసిన నిత్యమగు సద్వస్థుతివే భాషించును. అది ఏ ముక్తి. ప్రశ్న, ముముక్షువులు ఆచరించవలసిన నియమములేవి? జవాబు, మిత భోజనము, మిత నిద్ర, మిత వాగ్వ్యాపారము. ఇట్లాగే సాగిన మరికొన్ని ప్రశ్నలలో ఇంకా లోతైన విషయాలకు సమాధానాలిచ్చారు శ్రీ రమణులు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. బుళ్ళదు నార్పదు గ్రంథాన్ని శ్రీ రమణులే యోగురామయ్య కోరికపై ఉన్నది నలుబది అన్న పేరుతో తెలుగులో అనుగ్రహించారు. ఈ గ్రంథంలో సాధకులకు సాధారణంగా కలిగే సందేహాలకు సమాధానాలున్నాయి. ఈశ్వరుడు, జగత్తు, జీవుడు, సిద్ధాంతాలు,
వాద వివాదాలు, నామరూపాలు, జ్ఞానము, ఆత్మజ్ఞానము, దేశ కాలములు, నేను దేహము, నేను జగత్తు, విధి సంకల్పము, దైవ సాక్షాత్కారము మొదలైన అనేక విషయాల గురించి స్పష్టంగా సరళమైన భాషలో వివరించారు శ్రీ భగవాన్. உள்ளதே உள்ள பொருள் உள்ளலெவன் உள்ளத்தே உள்ளபடி உள்ளதே உள்ளல் உணர்வாயே. అవిశ్రాంతమైన అభ్యాసం వల్ల అహంభావం అంతమై సద్వస్తువును అనుభవించగలమని చెప్పారు. అనేక సిద్ధాంతాలు, వాటి గురించి వాదోపవాదాలు అన్నీ అహంభావ ప్రేరితాలే. వీటన్నిటినీ వీడి మనస్సు అంతర్ముఖమై తన మూలస్థానమైన హృదయంలో విలీనమవ్వాలి అంటారు. ఉన్నది నలుబది. దీనినే సూక్తి సుధా అని కూడా అంటారు. ఇందులో కొన్ని అనువాద పద్యాలు కూడా ఉన్నాయి. సూక్తి సుధలోని కొన్ని వచనాలివి: తాపము చంద్రుని వలనను, దైన్యము కల్పవృక్షము చేతను, పాపము గంగవలియును పోవును, సజ్జన సేవ చేత ఈ మూడును వీడిపోవును, అల్పబుద్ధులకు పుత్రభార్యాది సంసారముండు రీతి, విద్వాంసులకు అనేక శాస్త్ర సంసారములు ధ్యానమునకు ఆటంకమునర్చినవై లోపల గలవు, అఖిల లోకములను తృణతుల్యముగా తలచిన వారై నిఖిల రహస్యములను కరతములన కలవారై ఉన్నను పొగడ్తయును వేషదాస్యము నుండి విడివడుట మిక్కిలి దుర్లభము. సాధు సంగము కలిగిన నియమములన్నీయూ నక్కరలేదు. మలయ మారుతము వీవగా విసన కర్ర పనియేమి కలదు. అద్వైత భావమెప్పుడు ఉండవలనే తప్ప అద్వైతాచరణమెప్పుడునూ సలుపవలదు. మూడు లోకములలో అద్వైతముండినను గురువుతో మాత్రమది కూడదు. సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పెదను వినుము. నేను చచ్చి తాను వెలుగగా తాను మిగిలియుండు వస్తువు. ఇక్కడ నేను అంటే అహంకారం, తాను అంటే ఆత్మ. పొన్నుకు వేరుగ భూషణ ముందునే తన్ను విడిచి తనువేది. తన్ను తనువనువాడు అజ్ఞుడు, తాననువాడు తనుగనిన జ్ఞాని ధరించు. దీని భావం: బంగారంతో ఏ నగలు చేయించుకున్నను అవి బంగారమే, కాని బంగారం కన్నా భిన్నం కావు. అట్లే తాను లేక తన దేహము తనువు ఉండునా? తనువే తాననుకునివాడు అజ్ఞాని. తాను అనే శబ్దంచే చెప్పబడు ఆత్మ అహమహమని స్ఫురించు ఆత్మదృష్టిని తనయందే నిలుపుకున్నచో జ్ఞానియందురు. అవతరింపుము. పైన చెప్పుకున్నవన్నీ ఉపదేశ గ్రంథాలు. పైవి కాక విచార మణిమాల అని ఇంకొక గ్రంథం ఉంది. దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. శ్రీరమణుల్ని దర్శించుకుని తమ సాధనలో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకుని ఆ సందేహాలను నివృత్తి చేయించుకునేవారు. ఇవన్నీ శ్రీరమణ భాషణల క్రింద వస్తాయి. అరుణాచల స్తుతి పంచకము బుళ్ళదు నార్పదు గ్రంథాన్ని శ్రీరమణులే యోగిరామయ్య కోరికపై ఉన్నది నలుబది అన్న పేరుతో తెలుగులో అనుగ్రహించారు. ఈ గ్రంథంలో సాధకులకు సాధారణంగా కలిగే సందేహాలకు సమాధానాలున్నాయి. ఈశ్వరుడు, జగత్తు, జీవుడు, సిద్ధాంతాలు, వాద వివాదాలు, నామరూపాలు, జ్ఞానము, ఆత్మజ్ఞానము, దేశ కాలములు, నేను దేహము, నేను జగత్తు, విధి సంకల్పము, దైవ సాక్షాత్కారము మొదలైన అనేక విషయాల గురించి స్పష్టంగా సరళమైన భాషలో వివరించారు శ్రీ భగవాన్. అవిశ్రాంతమైన అభ్యాసం వల్ల అహంభావం అంతమై సద్వస్తువును అనుభవించగలమని చెప్పారు. అనేక సిద్ధాంతాలు, వాటి గురించి వాదోపవాదాలు అన్నీ అహంభావ ప్రేరితాలే. వీటన్నిటినీ వీడి మనస్సు అంతర్ముఖమై తన మూలస్థానమైన హృదయంలో విలీనమవ్వాలి అంటారు. ఉన్నది నలుబది. దీనినే సూక్తి సుధా అని కూడా అంటారు. ఇందులో కొన్ని అనువాద పద్యాలు కూడా ఉన్నాయి. సూక్తి సుధలోని కొన్ని వచనాలివి: సద్వస్తు లక్షణం వెది
విద్వన్నుత దాని పొందు విధమెయ్యదియో సద్వికసనమగులాగున సద్విద్యను మాకు బోధ సలుపుము తండ్రి అని మురుగడు ప్రార్థింపగ విని రమణుడ సత్యమైన విశ్వము త్రోయన్ తను తానెరిగెడు మార్గము గన ఉన్నది నలుబది అను గ్రంథమునర్చెన్. తాపము చంద్రుని వలనను, దైన్యము కల్పవృక్షము చేతను, పాపము గంగవలియును పోవును, సజ్జన సేవ చేత ఈ మూడును వీడిపోవును. అల్పబుద్ధులకు పుత్రభార్యాది సంసారముండు రీతి విద్వాంసులకు అనేక శాస్త్ర సంసారములు ధ్యానమునకు ఆటంకమునర్చినవై లోపల గలవు. అఖిల లోకములను తృణతుల్యముగా తలచిన వారై నిఖిల రహస్యములను కరతములన కలవారయ్యున్నను పొగడ్తయును వేషదాస్యము నుండి విడివడుట మిక్కిలి దుర్లభము. సాధు సంగము కలిగిన నియమములన్నీయూ నక్కరలేదు. మలయ మారుతము వీవగా విసన కర్ర పనియేమి కలదు. అద్వైత భావమెప్పుడు ఉండవలనే తప్ప అద్వైతాచరణమెప్పుడునూ సలుపవలదు. మూడు లోకములలో అద్వైతముండినను గురువుతో మాత్రమది కూడదు. సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పెదను వినుము. నేను చచ్చి తాను వెలుగగా తాను మిగిలియుండు వస్తువు. ఇక్కడ నేను అంటే అహంకారం, తాను అంటే ఆత్మ. పొన్నుకు వేరుగ భూషణ ముందునే తన్ను విడిచి తనువేది. తన్ను తనువనువాడు అజ్ఞుడు, తాననువాడు తనుగనిన జ్ఞాని ధరించు. దీని భావం బంగారంతో ఏ నగలు చేయించుకున్నను అవి బంగారమే, కాని బంగారం కన్నా భిన్నం కావు. అట్లే తాను లేక తన దేహము తనువు ఉండునా? తనువే తాననుకునివాడు అజ్ఞాని. తాను అనే శబ్దంచే చెప్పబడు ఆత్మ అహమహమని స్ఫురించు ఆత్మదృష్టిని తన యందే నిలుపుకున్నచో జ్ఞాని అందురు. అవధరింపుము. పైన చెప్పుకున్నవన్నీ ఉపదేశ గ్రంథాలు. నాపాదిత విశ్వమున్ తొలచి బాగుగదాంతను నెరిగియుండు రెండేదియు నేను లేనిదగు ఈ స్థితి అందరూ సమ్మతింపరే. పైవి కాక విచార మణిమాల అని ఇంకొక గ్రంథం ఉంది. దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. శ్రీరమణుల్ని దర్శించుకుని తమ సాధనలో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకుని ఆ సందేహాలను నివృత్తి చేయించుకునేవారు. ఇవన్నీ శ్రీరమణ భాషణల క్రింద వస్తాయి. అరుణాచల స్తుతి పంచకము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంతేగాక ఈ పంచకములోని మొదటిదైన అక్షరమణమాలలో అరుణాచలమనే పదాన్ని ప్రియునిగా, వీరునిగా, తండ్రిగా, తల్లిగా, గురువుగా కూడా వాడారు. ఈ 5 స్తుతుల గురించి క్లుప్తంగా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అక్షరమణమాల. తాము తిరువన్నామలైలోని భిక్షాటనకు వెళ్ళినప్పుడు పాడుకోవడానికి ఒక పాటని రాసివ్వమని భక్తులు శ్రీ భగవాన్ని కోరారు. మొదట్లో పాట రాయడానికి విముఖులే అయిన భక్తుల ఒత్తిడి వల్ల ఒకనాడు గిరి ప్రదక్షిణ చేస్తూ అక్షరమణమాల అన్న ఈ గీతాన్ని చెప్పారు. వారితో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్న పళని స్వామి శ్రీ భగవాన్ చెప్తూ ఉంటే తన వద్దనున్న నోట్బుక్లో రాసుకున్నారు. భక్తుని ఆత్మ పరమాత్మతో ఐక్యమవ్వడానికి ఎట్లా పరితపిస్తుందో తెలిపే కవిత ఇది. అంతా అయిన తరువాత రాసిన దానిని చూచి శ్రీ భగవాన్ ఈ చరణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. దీన్ని బట్టి వారు ఎంత స్ఫూర్తిభరితమైన స్థితిలో ఈ గీతాన్ని చెప్పారో తెలుస్తుంది. అక్షర అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షరం అంటే మాటలలో వాడే వర్ణం అనే అర్థం కూడా ఉంది. మణ అంటే సుగంధమే కాక వివాహ సంబంధితమైన అర్థం కూడా ఉంది. అంటే శాశ్వతమైన సుగంధం గల మాల అనో, ఎప్పుడు గుబాడిస్తూ తాజాగా ఉండే పెళ్లిమాల అనో అర్థం చెప్పుకోవచ్చు. అసలు ఈ కవితలు రాయవలసిన అవసరం శ్రీ రమణులకి లేదు. గిరి ప్రదక్షిణకి వెళ్ళవలసిన అవసరమూ లేదు.
కానీ బాధాగ్రస్తులైన వారి తాపహరణకు రాశారు. అక్షరమణమాలను తెలుగులోకి గిద్దలూరి లక్ష్మీ నరసింహం గారు అనువదించారు. తమిళంలో వర్ణక్రమాన్ని అనుసరించి ఈ గీతంలోని ప్రతి పాదము ప్రారంభమవుతుంది. తమిళంలో ఎంతో రమణీయంగా ఉంటుందని మధుర భక్తికి వాగ్రూపమిచ్చే గీతమని అంటారు. మనిషికున్న అన్ని ఆవేశాలు, భావాలు ఈ గీతంలో చోటు చేసుకున్నాయి. కేవలం వినియోగమే కాక తాత్విక భావాలు కూడా ఉన్న చరణాలున్నాయి. ఈ గీతంలోని చరణాలు 108 ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ చరణాల గురించి తెలుసుకుందాం. అక్షరమాలను తెలుగులోకి గిద్దలూరి లక్ష్మీ నరసింహం గారు అనువదించారు. తమిళంలో వర్ణక్రమాన్ని అనుసరించి ఈ గీతంలోని ప్రతిపాదము ప్రారంభమవుతుంది. తమిళంలో ఎంతో రమణీయంగా ఉంటుందని మధుర భక్తికి వాగ్రూపమిచ్చే గీతమని అంటారు. మనిషికున్న అన్ని ఆవేశాలు, భావాలు ఈ గీతంలో చోటు చేసుకున్నాయి. కేవలం వినియోగమే కాక తాత్విక భావాలు కూడా ఉన్న చరణాలున్నాయి. ఈ గీతంలోని కొన్ని చరణాలివి. అరుణాచల లోదూరిలాగిని లోగుహను చెరగా అనుసరించి తేముకో అరుణాచల ఎవరికి నన్ను ఏలిటి విడిచిన అఖిలము నిందించు అరుణాచల. మొత్తం 108 చరణాలున్నాయి. స్మరణాత్ అరుణాచలం అంటారు. అంటే స్మరించినంతనే అరుణాచలం ముక్తిని ప్రసాదిస్తుందని అర్థం. వెంకట్రామన్ అరుణాచలం అన్న పేరు వినగానే ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ క్షణంలోనే అరుణాచలేశ్వరుడు ఆ యువకుని అహంకారాన్ని నశింపజేశాడు. భక్తులు అరుణాచలం అని స్మరిస్తే వాళ్ళ అహంకారాన్ని హరింపజేస్తాడు అరుణాచలేశ్వరుడు. అహంకారమే ముక్తికి ప్రధానమైన ఆటంకం. ఎప్పుడూ బయటికి పోతుండే ఇంద్రియాల బారి నుండి, ప్రాపంచిక ఆకర్షణల నుంచి నన్ను కాపాడు అరుణాచల. ఈ ఆకర్షణలు నా మదిలో చొరబడి నా మానసిక, ఆధ్యాత్మిక శాంతిని నాశనం చేయటాన్ని చూస్తూ ఎట్లా సహిస్తున్నావు? అరుణాచల, నా మనస్సులో ఉన్నది నీవే కదా. గాంభీర్యానికి, ఔన్నత్యానికి, శక్తికి ప్రతీక పర్వతం, విస్తృతికి, లోతుకి ప్రతిరూపం సాగరం. అపారమైన విస్తృతి వల్ల, అప్రమేయమైన లోతు వల్ల అరుణాచలుని అనుగ్రహం సాగరం వంటిదే. నా వానిగా నిన్ను చేసుకోవాలన్న ఉద్దేశంతో నిన్ను చేరాను. కానీ నన్ను వశపరుచుకొని నా అహంకారాన్ని మింగేసి నా పృథగ్భావాన్ని రూపుమాపేశావు. నన్ను నీలో కలిపేసుకున్నావు. అప్పుడే శాంతి లభించింది అరుణాచల. అరుణాచల, నా హృదయమందు మెల్లగా చొరబడి దానిని మౌనంగా నింపివేయి. నాలో వాక్కు గాని ఏ ఇతర మనోవ్యాపారము గాని లేకుండేట్టు చెయ్యి. మనస్సు ఆ విధంగా శాంతంలో, మౌనంలో అణిగిపోయినప్పుడు ఆత్మజ్ఞానానుభూతి నా హృదయాన్ని నింపేస్తుంది. అరుణాచల. అరుణాచల అవ్వబోలే వసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. కన్నుకు కన్నయి కనులేక కను నిను గను వారెవరు గను అరుణాచల. ఇనుము అయస్కాంతము వలె గవిసినను విడువక కలసి నాతో నుండుము అరుణాచల. నా సర్వస్వము నీదే, నా మనస్సు, దేహము నీవే. నాలోని ప్రతి కణము నీతో ఐక్యాన్ని కోరుతోంది. నీవు నన్ను స్వీకరించకపోతే ఇక నేను ఈ వియోగ బాధని భరించలేను. నీవు నన్ను నీ బాహువుల్లోకి తీసుకోకపోతే నేను కన్నీటిలో కరిగిపోతాను. ప్రభో, నీతో కలిసిపోయే సుఖాన్ని నాకనుగ్రహించు అరుణాచల. ఈ చరణాన్ని చెప్పినప్పుడు శ్రీ భగవాన్ కంటి నుండే కాక శరీరం అంతటి నుండి నీరు కారిందని, వారు తడిసి ముద్దైపోయారని అంటారు. పంచభూతాత్మకమైన ఈ దేహం పట్ల మమకారం పోయి నీ దివ్య తేజస్సులో నేను విలీనమయ్యేటట్లు అనుగ్రహించు అరుణాచల. సత్యం యొక్క దివ్య తేజస్సుని చూడాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఈ దేహం పట్ల గల మమకారాన్ని తొలగించుకోవడం. ఈ దేహ సంబంధమైన బంధాలు తొలగగానే ఆత్మజ్యోతి కానవస్తుంది.
అంటే దేహాత్మభావం తొలగగానే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి ప్రధానమైన అవరోధం నేను ఈ దేహాన్ని అనే భావమే. అరుణాచల, నా జీవితపు ఆఖరి గడియలలో నన్ను విడిచిపోక ఆ క్షణాలలో నిన్ను పట్టుకుని ఉండేటట్టు అనుగ్రహించు. జీవితమంతా అరుణాచలాన్ని స్మరిస్తూ ఉండకపోతే జీవితపు అంతిమ గడియల్లో ఆ స్మరణ కలగటం అసాధ్యం. అరుణాచలుని గురించిన తలంపు ఆ క్షణాన హఠాత్తుగా కలగదు. నీ స్తోత్ర శ్రవణమంటే నీ భక్తులకు ఎంతో ప్రీతి. అట్టి నీ భక్తులను సేవించే దాసులకు నేను దాసుడయ్యేటట్టు అనుగ్రహించు అరుణాచల. ఈ అక్షరమణమాలను పాడుకుంటూ తిరువన్నామలై వీధులలో రమణ భక్తులు భిక్షాటనం చేసుకునేవారు. మేమిక్కడికి వచ్చిన కొత్తలో మాకు అక్షరమణమాల తిండిని పెట్టింది అన్నారట శ్రీ భగవాన్ ఎప్పుడో తర్వాత. ఈ స్తుతిని చిత్తశుద్ధితో శ్రద్ధగా పారాయణం చేసేవారికి భక్తి జ్ఞానము లభిస్తాయి. అరుణాచల నవమణిమాల 1914లోనో 1915లోనో చిదంబరం నుంచి ఒక దీక్షితులు నా గురించి విని నన్ను వచ్చి కలుసుకుంటుండేవారు. ఊళ్ళో బస్ చేస్తూ విరూపాక్ష గుహకి తరచూ వచ్చేవారు. చిదంబరంలోని ఆకాశలింగం చాలా పవిత్రమైందని, నేను వచ్చి నటరాజస్వామి దర్శనం చేసుకోవాలని ప్రతిసారి అంటుండేవాడు. ఆ సందర్భంలోనే అచలుడే అయ్యు నా సభయందు తండ్రి అచలయగు నంబ ఎదుటాడు నచల రూపమందు నా శక్తి సమయింప నతిశయించి వెలుగు నరుణాచలుడటుంచు తెలుసుకొమ్ము అనే పద్యాన్ని రాశారు. ఈ పద్యాన్ని చూసిన తర్వాత చిదంబరం కంటే అరుణాచలమే గొప్పదని గ్రహించి ఆ దీక్షితులు ఇంకెప్పుడూ నన్ను చిదంబరం వెళ్లాలనే ప్రస్తావన చేయలేదు అన్నారు శ్రీ భగవాన్. పై పద్యం భావమిది. శివుడు అచలుడు అయినా కదలని శక్తి ఎదుట కనక సభలో అంటే చిదంబరంలో నృత్యం చేస్తాడు. కానీ ఆ శక్తే కదలని శివునిలో విలీనమైపోతుంది. ఆయనే అరుణాచలునిగా ఇక్కడ దర్శనమిస్తాడు. ఇలా మొదలుపెట్టి ఇంకో 8 రాశారు. వీటన్నిటినీ కలిపి అరుణాచల నవమణిమాల అంటారు. ఈ పద్యాలలో ఒకటిది. అన్నామల నన్ను దీనాత్ముని బాలింపనాడుకుంటివి నా మనస్సు తనువు నాకిక నుండునే ఏ కరతయునైనా గొరతయు గానమును కూడా నీవే కానిచో నెంచును వీని నా ప్రాణమా నీ ఇష్టమెదియు ఎట్లయ్యొనర్పు పరమేశ నీ పాద ద్వంద్వమందలి భక్తి నాల ప్రవాహమే నా కొసంగు. దీని భావమిది. అరుణాచల, నా మనస్సుని తనువుని నీ వశం చేసుకున్నావు. ఇక నేను కోరవలసిందేముంది? పాప పుణ్యముల గురించి గాని గుణదోషాల గురించి గాని చింతించను. నిన్నే చింతిస్తాను. నా ప్రాణమా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఈ జీవితంతో. కానీ ప్రభు, నీ పాద పద్మములకు నిరవధికమైన భక్తిని మాత్రం అనుగ్రహించు. తానుగా చూపింతు అరుణాచల తృప్తియవంతను ఎప్పుడులో దృష్టి గణ తెలియునను దే అరుణాచల తీరముండని ఎద వెదకియు తన్ను నే తిరిగి పొందితి బ్రోము అరుణాచల సత్య జ్ఞానములేని జన్మ ఫలమేమి ఒప్పగరావేల అరుణాచల శుద్ధవాంగ్మనయుతులం దోషుని నిజహంత కల్పినను బ్రోవుము అరుణాచల దైవమనుచు నిన్ను దరి చేరగా నన్ను పూర్ణ నాశమునర్చితి అరుణాచల. ఆఖరి పద్యంలో నా తల్లిదండ్రులపై ఈ భూమి మీద జననమిచ్చి ఈ ప్రపంచపు మహామాయలో మునిగిపోకముందే నా మనస్సులో ప్రవేశించి నన్ను నీ పాదాల వద్ద ఉంచుకున్నావు అరుణాచల. నీ అనుగ్రహం ఎంత అద్భుతమైంది ప్రభు అంటారు. ఇల్లు విడువలాగిలో నింటిలో జొచ్చి యొగి నీదు ఇల్లు చూపి తరుణాచల వెలి పుచ్చి తిన్నీదు సేతకి నియకని కృప వెలి బుచ్చి కావు అరుణాచల వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదమ బ్రోమరుణాచల నిందనాశిస్సుగొని దయ పాత్రుగ చేసి విడక కావు మరుణాచల నీట హిమముగ ప్రేమకారు నీలోనం ప్రేమగ
ಕರಗಿ ಬ್ರೋವು ಅರುಣಾಚಲ ಅರುಣಾದ್ರಿಯನನೆ ಕೃಪಾವಲ ಬಡಿತಿ ತಪ್ಪುನೆ ನೀ ಕೃಪಾವಲ అరుణాచల. అరుణాచల పదికం. పదికమని పేరు పెట్టిన ఈ కృతిలో 11 పద్యాలు ఉన్నాయి. దీని రచనకి సంబంధించి శ్రీ భగవాన్ దేవరాజు ముదిలియార్ అనే భక్తునికి చెప్పిన విషయం ఇది. విరూపాక్ష గుహలో ఉంటున్న మొదటి రోజుల్లో వేసవిలో నీటి కొరత బాగా ఉండేది. అందువల్ల శ్రీవారు వారి అనుచరులు స్నానాదులకై ఎంతో దూరం వెళ్లవలసి వచ్చేది. ఈ కొరత మరి అధికమైన రోజుల్లోనే ఒకనాడు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం అయ్యేసరికి గాలివాన వచ్చాయి. ఆ కుంభవృష్టికి ఆ ప్రాంతంలోని కొండ భౌతిక రూపమే మారిపోయింది. బండరాళ్ళు దొర్లి ఎక్కడికో పోయాయి. ఆ బండరాళ్ళు ఉండే చోట ఒక చిన్న సెలయేరు ప్రవహింపజొచ్చింది. ఇది శ్రీ రమణుల ఆశ్రమం పక్కగా ప్రవహించింది. ఆశ్రమవాసులకి నీటి కొరత తగ్గింది. ఈ సంఘటనని ఉద్దేశించి కరుణతో నన్నేలగా విరివిగా కరుణ చేసి ప్రవాహ సరణని బారు అరుణ గణాచలమను ప్రేమరూప అంటూ మొదటి ద్విపదమాలిక ముగుస్తుంది. అంటే తమపై కరుణ కొద్దీ అరుణాచలమే ద్రవించి ప్రవాహంగా పారింది అనే భావం. ఈ పదికం వ్రాయటం గురించి చెప్తూ శ్రీ భగవాన్ కరుణతో నన్నేలగా మాటలు అప్రయత్నంగా తమలో ఉద్భవించాయని ఎంత వదిలించుకుందామన్నా అవి వీడలేదని చెప్పారు. ఈ పదికం భక్తుల దృక్పథాన్ని అనుసరించి రాసినట్లుంటుంది. తాను వేరు భగవంతుడు వేరు అని భక్తుడు భావిస్తాడు సహజంగానే. ఆ భావమే ఈ మాలికలో స్ఫురిస్తుంది. చివరి ద్విపదమాలిక భావమిది. గిరిరూపమైన ఈ అరుణాచలమును స్మరించి అహంకారాన్ని పోగొట్టుకున్న నా వంటి వారెందరో బ్రతుకుపై రోత నిరాశ చెంది ఉపాయం కోసం తిరిగేవారు. ఒకసారి స్మరిస్తే చాలు దేహాత్మ భావాన్ని నాశనం చేయగల ఒక మందు ఈ లోకంలో ఉంది. అదే అరుణాచలం. అరుణాచలాష్టకము. హరివర గిరియన అమదరుమమ్మ அதிசயம் இதன் செயலறிவரிதார்க்கும் அறிவது சிறுவயதது முதலருணா சலமிக பெரிதன அறிவினிலங்க. ఈ అష్టకంలో శ్రీ భగవాన్ తత్వబోధ అంతా ఉంది. ఈ అష్టకంలో పృథక్ భావాన్ని అతిక్రమించిన స్థితిని రాశారు. మొదటి దానిలో చిన్న వయస్సులోనే అసమానమైనది వైభవోపేతమైనది అనుకున్నాను. ఒకరు చెప్పడం వల్ల తిరువన్నామలయ్యే అరుణాచలమని తెలుసుకున్నాను. వచ్చి చూచాను. కానీ కనువాడెండని మనుమును వెతక కనువాడుగనలేక యునికిని గంటి కనితి ననుటకు మనము రాదయ్యే కననైతి ననుటకు మనమెట్లు వచ్చు పలికి దీని తెలుపగల శక్తులెవరు పలుకకనే ముందు తెలిపివనినా పలుకక నీ స్థితి తెలుపుట కొరకే మిన్ను మన్నచలమై మెరియుంగ నిలుతు అంటారు. வெண்ணிலை பண்டு நீ விளக்கினை என்றால் விண்டிடாதுன்னிலை விளக்கிட என்று விண்டலமச்சலம் விளங்கிட நின்றாய் நின்னையான் உருவென எண்ணியே நண்ண நிலமிசை மலைய நிலையினை நீதான். దీని భావమిది. అరువెన ఉన్ని అచలమైన ఈ గిరిని దర్శించగానే అంతర్ముఖుడినై చూస్తూ అహంకారము పోయి ఆత్మను చూశానని చెప్పడానికి కూడా ఇప్పుడు మనస్సు లేదు. చూడలేదనడానికి మాత్రం మనస్సేది. పూర్వం దక్షిణామూర్తి మౌనంగా బోధించాడంటే ఇక వాక్కుతో ఈ అనుభూతిని చెప్పగలిగిన వారెవరు? ఆ విధమైన ఆత్మానుభూతి స్థితిని తెలపడానికి భూమి ఆకాశాల మధ్య అచలమై నిలబడ్డావు. ఇలాగే సాగే ఏకత్వ భావంతో అష్టకంలో ఆఖరి ద్విపదమాలికలోని భావమిది. సాగర జలాలే ఆవిరై మేఘాలుగా పైకి లేచి వర్షం కురిసి నదులై పారి ఆ సాగరాన్నే తిరిగి చేరుతాయి. ఇది అనివార్యం. అలాగే జీవుడు కూడా నీ నుంచే ఉదయించి తిరిగి చివరికి నిన్ను చేరుకోవడం కూడా అనివార్యమే. నేల మీద నుండి నీగిగెగిసే పక్షికి భూమి తప్ప వేరెక్కడగా నిలకడగా ఉండగల తావులేక భూమి మీదకే తిరిగి వస్తుంది కదా. ఆ విధంగానే అందరూ వచ్చిన దారి వెంబడే పయనించాలి. జీవుడు తన మూలస్థానం కనుగొనగానే
అందులో విలీనమైపోతాడు, సుఖాంబుదిలో మునిగిపోతాడు. పై 4 స్థుతులను తమిళంలో వ్రాశారు శ్రీ రమణులు. ఆఖరిది అరుణాచల పంచరత్నం. దీనిని సంస్కృతంలో రాశారు. மறுவர கடையரின் அருளொளி மேவும் కరుణాపూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్త కంజ సువికాసాయ. దీనికి కారకులు గణపతి ముని. ఇందులో మొదటి శ్లోకంలో అరుణాచలుణ్ణి కరుణాపూర్ణ సుతాబ్ధి అని, పరమాత్మ అని శ్రీ భగవాను సంబోధిస్తారు. ఆ శ్లోకం ఇది. కరుణాపూర్ణ సుదాబ్ధే కబడిత ఘన విశ్వరూప కిరణవల్య అరుణాచల పరమాత్మాన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. ఈ శ్లోకాలలో సాధకునకు అనువైన జ్ఞాన, కర్మ, యోగ మార్గాలన్నిటి గురించి చెప్పి చివరి శ్లోకంలో శరణాగతి తత్వాన్ని చెప్పారు శ్రీ భగవాన్. తనని తాను భగవంతునికి అర్పించుకొని జగమంతా భగవంతుని స్వరూపంగా చూడగలిగిన సాధకుడు సిద్ధుడవుతాడు అంటారు. బాహ్యం రుద్ధ ప్రాణేన రుద్ధ మనసాంతస్త్వా ధ్యాయన్ పశ్యతి యోగి. అనువాద గ్రంథాలు. శ్రీ భగవాన్ చేసిన అనువాద గ్రంథాలలో అతి ముఖ్యమైనది ఆదిశంకరుల వివేక చూడామణి. దీని ఆవిర్భావం ఇట్లా అయింది. తిరువణామలైకి యువకునుగా వచ్చిన స్వామిని ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని చాలామంది ముముక్షువులు గుర్తించారు. అందువల్ల ఆధ్యాత్మిక విషయాలలో తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్వామి వద్దకు వచ్చేవారు. అంతేగాక తాము చదువుతున్న గ్రంథాలను కూడా తెస్తుండేవారు. అట్లా వచ్చిన వారిలో చిదంబరానికి చెందిన శాస్త్రులు గారు ఒకరుండేవారు. ఆయన తనతో ఆదిశంకరుల వివేక చూడామణి గ్రంథాన్ని తెచ్చి స్వామిని తన సందేహాలను తీర్చమని కోరేవారు. స్వామి వద్ద ఆ గ్రంథాన్ని కూడా విడిచి వెళ్లారు. దానిని చూచి అందులోని విషయాలకి తమ అనుభవానికి పొంతన ఉన్నదని స్వామి గ్రహించారు. గంభీరం శేషయ్య వారి వద్దకు వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని చదువుకోమని ఆయనకు చెప్పారు. శేషయ్యకు సంస్కృతం బాగా రానందువల్ల ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజులలోనే స్వామి పరిచారకుడు పళనిస్వామి వివేక చూడామణి గ్రంథాన్ని తమిళ కవితల్లో అనువదించిన భిక్షుశాస్త్రి పుస్తకాన్ని ఎవరి వద్ద నుంచో తెచ్చి స్వామికి చూపాడు. శేషయ్య తనకి సొంతంగా ఆ గ్రంథం ఉండాలనుకుని ప్రచురణకర్తకు రాశారు. ఎప్పటికీ రాలేదు. అందువల్ల శేషయ్య సంస్కృత గ్రంథాన్ని తమిళ వచనంలోకి అనువదించమని స్వామిని కోరారు. ఆ విధంగా ఆ అనువాదాన్ని చేపట్టారు శ్రీ భగవాన్. ఈ అనువాదం సాగుతుండగా శేషయ్యకి భిక్షుశాస్త్రి అనువదించిన గ్రంథాన్ని పంపుతున్నామని ప్రచురణకర్తల నుంచి ఉత్తరం వచ్చింది. దానిని చూచిన స్వామి తమ అనువాదాన్ని ఆపేశారు. ఇదంతా 1903, 1904లో జరిగింది. అసంపూర్ణంగా ఉండిపోయింది. శేషయ్య సోదరుని కుమారుడు కృష్ణ అయ్యర్ విరూపాక్షి గుహనంతా శుభ్రం చేస్తూ ఆ సంపూర్ణ గ్రంథాన్ని వెలికితీశారు. స్వామిని ఆ అనువాదాన్ని పూర్తి చేయమని కోరారు. ఆ విధంగా స్వామి పూర్తి చేశారు. ఇది 1908లో అయింది. అంటే అనువాదం ఆపేసిన 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. ఈ గ్రంథం ముద్రణ, ప్రచురణ కూడా విచిత్రంగానే జరిగాయి. శ్రీ భగవాను వద్ద మొట్టమొదటిగా వద్దండి నాయనార్ ఉండేవారు కదా. ఆయన తిరువణామలై విడిచి వెళ్ళిపోయారు. ఆయన గురుదక్షిణగా 100 రూపాయలని స్వామికి సమర్పించబోతే వారు స్వీకరించలేదు. నాయనార్ ఆ పైకాన్ని శేషయ్యకిచ్చి ఏదైనా సత్కార్యానికి వినియోగించమని చెప్పారు. పైకమిచ్చినట్లు స్వామికి చెప్పలేదు. ఆ పైకం అట్లా ఉండిపోయింది. శ్రీ భగవాన్ వివేక చూడమని అనువాదాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ పైకంతోనే గ్రంథ ముద్రణ జరిగింది. ముద్రణ చేయటం అనవసరమని స్వామి భావించారు. ఎందుకంటే భిక్షుశాస్త్రి గ్రంథం ఒకటి ఉండగా రెండవది ఎందుకని. అయినా కృష్ణయ్యర్ బలవంతం పెట్టాడు. అందువల్ల శ్రీ భగవాన్ తమ అవతారికలో వివేక చూడామణికి తమిళంలో అంతకు పూర్వమే ఒక అనువాదముందని చెప్తూ ఇంకో అనువాదం తమదని రాశారు. ఈ గ్రంథాన్ని 1931 దాకా శ్రీ రమణాశ్రమం వాడు ప్రచురించలేదు. కానీ అంతకు పూర్వం 1908లో, 1916లో, 1926లో
వివిధ భక్తులు పునర్ముద్రణ చేస్తూనే వచ్చారు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ గ్రంథ అనువాదానికి పూనుకున్నప్పుడు శ్రీ రమణులకి గల సంస్కృత జ్ఞానం చాలా కొద్దిపాటిది. అప్పటికింకా వారికి గణపతి ముని పరిచయం కాలేదు. అయినా వివేక చూడమని వంటి గ్రంథాన్ని వారు అలవోకగా తమిళ వచన రూపంలో అనువదించగలిగారు. దీనికి కారణం వారెప్పుడూ ఆత్మనిష్టలో ఉండటమేనంటారు. అన్నిటికీ మూలం ఆ ఆత్మే కదా. సంస్కృత భాషా జ్ఞానం అంతగా లేకపోయినా వారు అనువదించగలగటం వసంతాగమనంతో భూమి కొత్త చిగుళ్ళు వేసినట్లు. సత్యదర్శనమైన మహనీయుడు కాంతితో, వివేకంతో, శక్తితో ప్రకాశిస్తాడు అన్న మాటలకు నిదర్శనం. ఈ వివేక చూడమని అనువాదానికి స్వామి ఒక అవతారికను వ్రాయటమేగాక గురుస్తుతి అనే పేరుతో గురు పరంపరకు తమ భక్తిని, గౌరవాన్ని ప్రకటించారు. అందులో గోవిందపాదులకు కూడా ప్రణామములర్పించారు. వివేక చూడమననే కాక ఆదిశంకరుల మరికొన్ని రచనలు కూడా శ్రీ భగవాన్ అనువదించారు. అవి దక్షిణామూర్తి స్తోత్రం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తూయం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. గురుస్తుతి. నేతి నేతి ఆదివాకాల్ నిడేదిత్తు మూర్తామూర్తం ఏదుమే தள்ளற்கில்லாயதைச்சுவஸ்வரூபம் ஆக ஓதரும் சாதுவானோர் உள்ளத்தில் கொள்ளுவார்கள் ஆதிமை அறிவானந்த ఔవత్తు అన్రో నీదాన్. హస్తమాలక స్తోత్రం, ఆత్మబోధ, దృశ్య వివేకం ఇత్యాది. భగవద్గీతా సారము. ఒకనాడు శ్రీ భగవాన్ తమను దర్శించుకోవడానికి వచ్చిన ఆయనతో భగవద్గీత గొప్పదనం గురించి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న మరో భక్తుడు భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలను జ్ఞాపకముంచుకోవడం కష్టమని, గీత బోధించే దానినంతా క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పేదేదీ లేదా అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ 10వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకము, దాని తాత్పర్యము ఇవి: అహమాత్మ గూఢాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. దీని తాత్పర్యం, అర్జున, నేను సర్వభూత హృదయములందు నిలిచియుండు ప్రత్యేగాత్మను. సర్వభూతముల పుట్టుక, ఉనికి, అంతము కూడా నేనే. శ్రీ భగవాన్ చాలా పర్యాయాలు ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉండేవారు. ఆ తరువాతే వారు మొత్తం 42 శ్లోకాలను ఎంపిక చేసి ఒక క్రమంలో చూపారు. ఈ 42 శ్లోకాలను తమిళంలోకి, మలయాళంలోకి అనువదించారు. ఈ గ్రంథం పేరే భగవద్గీతా సారము. ఆగమాల నుండి అనువాదాలు. ఆగమాలను కూడా వేదాల వలె ప్రామాణికమైన గ్రంథాలుగా భావిస్తారు. దేవాలయాలలో అర్చనలు, ఇతర క్రతువులు ఆగమాల ప్రకారమే జరుగుతాయి. అద్వైత సిద్ధాంతాన్ని వివరించే ఆగమాలలో సర్వజ్ఞానోత్తరం, దేవికాలోత్తరం అనేవి ముఖ్యమైనవి. దేవికాలోత్తరాన్ని శ్రీ భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అనువదించారు. సర్వజ్ఞానోత్తరంలోని ఆత్మ సాక్షాత్కారం అనే భాగాన్ని వారు శ్రీ రమణాశ్రమము ఏర్పడిన తర్వాత అనువదించారు. ఈ రెండు శివుని బోధనలే. వీటిలో మొదటి దాన్ని పార్వతికి, రెండవ దాన్ని గుహునకు శివుడు ఉపదేశించాడు. మొదట్లోనే అనుకున్నట్లు ఆత్మానుభవం కలిగిన శ్రీ రమణ మహర్షికి ఈ రచనల్ని చేయవలసిన అవసరమేముంది? సాధకుల కోరికలను తీర్చడానికి, వాళ్లకు ఉపకరించడానికి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శ్రీ రమణ మహర్షిది ప్రధానంగా మౌనోపదేశం. తమ మౌనం వల్ల లభించే ఉపదేశాన్ని గ్రహించలేని వారికై వారు చిత్తశుద్ధి గల సాధకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చేవారు. ఈ సమాధానాలు పృచ్ఛకుని ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఉండేవి. అందువల్ల కొన్ని చోట్ల ఈ సమాధానాలు పరస్పర విరుద్ధంగా కూడా కనబడతాయి. శ్రీ భగవాన్ని దర్శించుకుని వారి భాషణలు విన్న సన్నిహిత భక్తులు ఈ ప్రశ్నలను, సమాధానాలను గ్రంథస్థం చేసేవారు. శ్రీ భగవాన్ని అనేకులు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఈ ప్రశ్నలలో కొన్ని లౌకిక జీవనానికి సంబంధించినవి కూడా ఉండేవి.
శ్రీ రమణులు ఏ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఆత్మ సాక్షాత్కారానికి ఒక సూటి అయిన మార్గాన్ని చెప్పారు. ఆత్మ సాక్షాత్కారం అంటే అహంభావం నాశనమవటం అన్నమాట. ఈ మార్గం గురించి శ్రీ భగవాన్ ఎవడును నేను అనే గ్రంథంలో వివరించారు. ఇది పరిపక్వత చెందిన సాధకులకు అనువైనది. ఇది కుదరని వాళ్ళు ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఉన్నదని విశ్వసించి దానికి బేషరతుగా వశమైపోవాలి. అంటే తమకంటూ ఏ సంకల్పము లేకుండా ఉండాలి. ఈ విధంగా చేసినా కూడా అహంభావం నశిస్తుంది. అసలు ఏ ఆధ్యాత్మిక సాధనకైనా ఒకే ఒక లక్ష్యం ఉంది. అది అహంభావాన్ని అంతమొందించడమే. సందర్శకులు ఈ విషయాల గురించే ఎక్కువగా శ్రీ భగవాన్ని అడిగేవారు. ఇవే కాక ఆత్మ గురించి, గురువు గురించి, ధ్యానం గురించి, ఇతర సిద్ధాంతాల గురించి కూడా అడిగేవారు. ఈ ప్రశ్నోత్తరాలలో శ్రీ రమణులు తమ కృతులలో క్లుప్తంగా ఉన్న విషయాలను వివరించేవారు. కొన్ని ప్రశ్నలను, వాటికి మహర్షి సమాధానాలను ఇక్కడ చూద్దాం. వారు వివిధ విషయాలపై కొన్ని వందల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ చాలా కొద్ది ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. సత్యం అంటే ఏమిటి? స్వామి జవాబు: పేర్లతోనూ రూపాలతోనూ నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడూ ఉండేదే సత్యం. అంటే అన్ని పరిమితుల వెనుక ఉండేది, కానీ అది అనంతం, దానికి బంధం లేదు. అన్ని అసత్యాల వెనుక ఉండేది ఆ సత్యమే. అసలు ఉన్నదే సత్యం. అది వాక్కుకి అతీతం. అజ్ఞానం అన్నిటి ఎరుక ధ్వంసమైన తర్వాత మిగిలే చైతన్యమే సత్యం. అంటే అదే ఆత్మ. రెండో ప్రశ్న: స్వామి, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారమైతే అతను చూచేది ఏమిటి? స్వామి జవాబు: చూడటం అంటూ ఏమీ లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే కొత్తగా దేనినో చూడడం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవడమూ కాదు, ఎల్లవేళలా నీ నిజస్థితిలో ఉండటమే. అసత్యాన్ని సత్యం అనుకోవడం, విడనాడడమే నువ్వు చేయవలసింది. ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి. అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాం. ఆ స్థితి దృశ్యానికి, ద్రష్టకి అతీతం. చూచేవాడు కానీ చూడబడేది కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నిటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. మూడో ప్రశ్న: స్వామి, మౌనం అంటే ఏమిటి? స్వామి జవాబు: వాక్కుకి, భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే. నాలుగో ప్రశ్న: మనస్సుకి, ఆత్మకి భేదమేమిటి స్వామి? స్వామి జవాబు: ఏమీ లేదు. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ, బహిర్ముఖమైతే అదే అహమవుతుంది, ప్రపంచమవుతుంది. పత్తి రకరకాల బట్టలుగా తయారైనప్పుడు వేరువేరు పేర్లు పెడతాం, కానీ బట్టలన్నీ పత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం, నామాలు రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఎప్పుడూ ఉండదు. ప్రశ్న: స్వామి, మన సహజ స్థితి ఆనందం అంటారు, ఏ విధంగా? స్వామి జవాబు: పరిపూర్ణానందం బ్రహ్మం, పరిపూర్ణ శాంతి ఆత్మ. ఉన్నదంతా అదే. ఆ చైతన్యమే ఆనందం, ఆత్మ యొక్క స్వరూపం. పరిపూర్ణమైన ఆనందమే కానీ ఆత్మ వేరేమీ కాదు. ఉండేదల్లా ఆ ఆనందమనబడేదే. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యము ఆస్వాదించు. ఎవరైనా ఆనందం బయటి కారణాల వల్ల కానీ, సంపద వల్ల కానీ కలుగుతుందనుకుంటే అతని సంతోషం సంపద ఎక్కువైన కొద్దీ ఎక్కువ అవుతూ, సంపద తగ్గిన కొద్దీ తగ్గిపోతూ ఉండాలి కదా. కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషము శూన్యమైపోతుంది. కానీ మనిషి అనుభవం ఏమిటి? ఇలాగే ఉంటుందా? గాఢ నిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు, అతని దేహమే ఉండదు, అయినా సంతుష్టిగా ఉండడు. పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు.
మంచి నిద్ర కావాలని అందరికీ ఉంటుంది కదా. అంటే సంతోషం అనేది మనిషి లోపలే సహజంగా ఉంది. అది బయట పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అకళంకమైన ఆనంద కోసం తెరుచుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ప్రశ్న: నాకు ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది స్వామి? స్వామి జవాబు: సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసిందేమీ కాదు. చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలగలేదు అనే భావాన్ని వదిలించుకోవటమే. ప్రశాంతత, శాంతం, అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మ లేని క్షణమంటూ ఏదీ లేదు. సాక్షాత్కారం కాలేదన్న సంకోచం కానీ భావం కానీ ఉన్నంతకాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మ కానివి ఒకటే అనుకోవడం వల్లనే ఈ భావాలు కలుగుతాయి. అనాత్మ అయినది మాయమైతే మిగిలేది ఆత్మే. గదిలో ఖాళీ జాగా కావాలంటే అక్కడున్న వస్తువులన్నిటినీ తీసేయాలి. ఖాళీ జాగాని బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాలేము కదా. ఇంకో ప్రశ్న: హృదయం చైతన్యమని ఆత్మతో సమానమని చెప్పారు. అసలు హృదయం అంటే ఏమిటి స్వామి? స్వామి జవాబు: భగవంతుడు, ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం. ఏ పేరు పెట్టినా అన్నీ ఒక్కటే. గ్రహించవలసినది హృదయమే మనిషి అంతరాంతరం. అదే కేంద్రం. అదే లేకపోతే ఇంకేదీ లేదు. హృదయం భౌతికం కాదు. హృత్ అయం హృదయం అంటే ఇది కేంద్రమని అర్థం. రక్త ప్రసారాన్ని కలిగించే గుండె కాదు హృదయం అంటే. ఆత్మ విచారం, జ్ఞాని. హృదయం చైతన్యమని ఆత్మతో సమానమని చెప్పారు. అసలు హృదయం అంటే ఏమిటి స్వామి? స్వామి జవాబు: భగవంతుడు, ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం. ఏ పేరు పెట్టినా అన్నీ ఒక్కటే. గ్రహించవలసినది హృదయమే మనిషి అంతరాంతరం. అదే కేంద్రం. అదే లేకపోతే ఇంకేదీ లేదు. హృదయం భౌతికం కాదు. హృత్ అయం హృదయం అంటే ఇది కేంద్రమని అర్థం. స్వామి, ముక్తి చెందడానికి ఎంతకాలం పడుతుంది? ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు. అది ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఇప్పుడు ఇక్కడాను. ప్రశ్న: నేను అనే ఈ అహంకారం ఏమిటి? దానికి ఆత్మకి సంబంధమేమిటి? జవాబు: నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది. అది తాత్కాలికం. అసలు ఆత్మ శాశ్వతం. నిజానికి నువ్వు ఆ ఆత్మవే. కానీ అహంకారాన్ని నేను అని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాత్మ్యం చెందుతావు. ప్రశ్న: స్వామి, అహంకారం ఇంత బాధని కలిగిస్తుంది ఎందుచేత? స్వామి జవాబు: ఎవరికి బాధ? ఆ బాధను కూడా నీవే ఊహించుకుంటున్నావు. సుఖము, దుఃఖము ఆ అహంకారానికే. ప్రశ్న: స్వామి, అహంకారం ఎట్లా ఉదయించింది? స్వామి జవాబు: అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులున్నాయని ఒప్పుకోవలసి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. అవిద్య అహంకారానికి సంబంధించినది. ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? అవిద్య కేవలం మన అజ్ఞానమే. అంటే ఆత్మ గురించి మరపు. అదే అజ్ఞానమన్నమాట. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఆటంకాలేమిటి? స్వామి జవాబు: మనస్సు యొక్క వాసనలు. ప్రశ్న: ఆ వాసనల్ని తప్పించుకోవడం ఎట్లాగా? స్వామి జవాబు: ఆత్మని తెలుసుకోవటం వల్ల. ఇంకో ప్రశ్న: ఇది ఒక విషవలయంలాగా ఉందే? స్వామి జవాబు: ఇట్లాంటి సమస్యలను సృష్టించేది అహంకారమే. అదే అవరోధాలని, ఈ పరస్పర వైరుధ్యాలని తెచ్చిపెడుతుంది.
ఈ ప్రశ్నలని లేవనెత్తేది ఎవరో కనుక్కో, ఆత్మ తెలుస్తుంది. ప్రశ్న: మనస్సుని వదిలించుకోవడం ఎట్లా? స్వామి జవాబు: తనని తాను చంపుకోవాలని కోరేది మనస్సు, తనని తాను నాశనం చేసుకోలేదు మనస్సు. కాబట్టి నువ్వు చేయవలసిందేమిటి? ఆ మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం. ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది. ఆత్మలో ఉన్నప్పుడు ఆ మనస్సు గురించి పట్టించుకోనక్కర్లేదు. ప్రశ్న: స్వామి, ఆత్మ వెల్లడి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందేమో? స్వామి జవాబు: సంవత్సరాలెందుకు? కాలం గురించిన భావం నీ మనస్సులోనే ఉంది, అది ఆత్మలో లేదు. ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు. అహంకారం ఉదయించిన తర్వాత కాలమనే భావం వస్తుంది. కానీ కాలానికి, దేశానికి అతీతమైన ఆత్మవి నీవు. ఈ రెండు లేకపోయినా నువ్వున్నావు. తర్వాతెప్పుడో సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే. సాక్షాత్కారం నిత్య సత్యమైన స్థితి. ప్రశ్న: స్వామి, బుద్ధుడికి విముక్తుడికి తేడా ఏమిటి? స్వామి జవాబు: తాను హృదయంలో ఉన్నానని మరిచిపోయి సామాన్యుడు తన బుద్ధితో జీవిస్తాడు. జ్ఞానసిద్ధుడు అంటే జ్ఞాని హృదయంలో ఉంటాడు. ప్రశ్న: జ్ఞానిలో అహం వృత్తి, నేను అనే పృథగ్భావం ఎట్లా పనిచేస్తుంది స్వామి? స్వామి జవాబు: అది అతనిలో పని చెయ్యనే చేయదు. జ్ఞాని నిజతత్వం హృదయమే. అతను రూపరహితమైన శుద్ధ చైతన్యమే. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానమంటాయి. ప్రజ్ఞానమంటే బ్రహ్మమే. ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు. ప్రశ్న: స్వామి, జ్ఞానికి సంకల్పాలుంటాయా? స్వామి జవాబు: సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు, రజస్సును. అందువల్లనే అతనికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. కానీ జ్ఞాని మనస్సు శుద్ధసత్వం, దానికి రూపం లేదు. అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తుంది. అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. స్వామి, మీరు ఏవేవో పనులు చేయడం చూస్తూనే ఉంటాం. అటువంటప్పుడు ఏ కార్యము చేయనని ఎట్లా అనగలరు మీరు? స్వామి జవాబు: రేడియో పాడుతుంది, మాట్లాడుతుంది. కానీ తెరిచి చూస్తే దాని లోపల ఎవ్వరూ కనబడరు. ఆ విధంగానే నా ఉనికి కేవలం అంతరిక్షం వంటిది. శరీరం రేడియో వలె మాట్లాడినా పనిచేసేవాడంటూ ఎవ్వరూ లోపల లేరు. జీవించడానికి, పనులు చేయడానికి మనస్సు అవసరముంది. కానీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండూ చేస్తాడు. ప్రశ్న: జ్ఞానిని చూడడం అంటే ఆయనని అర్థం చేసుకోవడం కాదన్నమాట. చూసేదల్లా జ్ఞాని యొక్క శరీరాన్నే గాని ఆయన జ్ఞానాన్ని కాదు. తాను జ్ఞాని అయితేనే గాని జ్ఞానిని గుర్తించడం కుదరదన్నమాట. స్వామి జవాబు: జ్ఞాని ఎవ్వరిని అజ్ఞానిగా భావించడు. అతని దృష్టిలో అందరూ జ్ఞానులే. జ్ఞాని దేనిని ఆత్మకి భిన్నంగా గమనించడు. ఆత్మ ప్రకాశమానం, శుద్ధ జ్ఞానం. జ్ఞాని దృష్టిలో అజ్ఞానులంటూ ఎవ్వరూ లేరు. ప్రశ్న: స్వామి, మనస్సు యొక్క స్వరూపమేమిటి? జవాబు: నేను అనే భావం తప్ప మనస్సు ఇంకేమీ కాదు. మనస్సు, అహంకారము ఒకటే. బుద్ధి, జ్ఞాపక శక్తి కూడా అదే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఒకే ఒక మనస్సు. ఒకే మనిషిని అతను చేసే పనులను బట్టి వేరువేరు పేర్లతో పిలవడం వంటిదే ఇదీను. వ్యక్తిగత జీవుడనేది ఈ అహంకారమే. జ్ఞాని ఎవ్వరిని అజ్ఞానిగా భావించడు. అతని దృష్టిలో అందరూ జ్ఞానులే. జ్ఞాని దేనిని ఆత్మకి భిన్నంగా గమనించడు. ఆత్మ ప్రకాశమానం, శుద్ధ జ్ఞానం. జ్ఞాని దృష్టిలో
అజ్ఞానులంటూ ఎవ్వరూ లేరు. స్వామి, మనసు యొక్క స్వరూపం ఏమిటి? నేను అన్న భావం తప్ప మనస్సు ఇంకేమీ కాదు. మనస్సు అహంకారము ఒకటే, బుద్ధి జ్ఞాపక శక్తి కూడా అదే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఒకే ఒక మనస్సు. ఒకే మనిషిని అతను చేసే పనుని బట్టి వేరువేరు పేర్లతో పిలవటం వంటిదే ఇదిను. వ్యక్తిగత జీవుడనేది ఈ అహంకారమే. స్వామి, మనసు యొక్క స్వరూపాన్ని, అది దేనికి కారణమో, అది దేనికి వ్యక్తరూపమో ఎట్లా గ్రహించగలం? అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది నేను అనే భావం. వ్యక్తిత్వం అనే భావం కూడా అన్ని భావాలకి మూలమే. ఏ భావమైనా దేనినో ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారం లేకుండా ఏ భావానికి అస్తిత్వం లేదు. అహంకారమే భావాలకి నిలయం. అంటే భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించిందే. నువ్వు, అతడు, అది అంటూ ప్రథమ మధ్య పురుషులకి సంబంధించినవి. నేను అనే ఉత్తమ పురుషుకి తప్ప ఇంకెవరికి గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుషు ఉదయించిన తరువాతే అవి ఉదయిస్తాయి. అంటే మూడు కలిసే వస్తాయి, అలాగే అణిగిపోతాయి. కాబట్టి నేను లేక వ్యక్తిత్వం అనే అంతిమ కారణం యొక్క ఆరా తీయి. ఈ నేను అనేది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? దానికోసం లోపల వెతుకు, అది మాయమవుతుంది. ఇదే జ్ఞానాన్వేషణ. తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనస్సు నిర్విరామంగా కృషి చేస్తే మనస్సంటూ ఏమీ లేదని తేలుతుంది. అదే సూటి అయిన మార్గం. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకి మూలం నేను అనే భావం. కాబట్టి మనస్సంటే ఈ నేను అన్న ఆలోచనే. నేను అనే భావం ఉదయించిన తర్వాతనే శరీరంతో తప్పుగా తాదాత్మ్యం ఉదయిస్తుంది. ఈ నేను అనే భావాన్ని వదిలించుకో. అది సజీవంగా ఉన్నంతకాలము బాధ తప్పదు. నేను పోతే బాధ పోతుంది. స్వామి, అహంకారాన్ని నాశనం చేయడం ఎలా? మొదట అహంకారాన్ని పట్టుకొని తర్వాత దానిని ఎట్లా నాశనం చెయ్యాలో అడుగు. ఈ ప్రశ్నని వేసేదెవరు? అహంకారమే. ఈ ప్రశ్న వేయటం వల్ల అహంకారం నిలుస్తుందే గాని నాశనం కాదు. అహంకారాన్ని అన్వేషిస్తూ అహంకారం అంటూ ఏమీ లేదని గ్రహిస్తావు. దానిని నాశనం చేయటానికి అదే మార్గం. అన్వేషణ ద్వారా ఆత్మని తెలుసుకోవచ్చు అన్నారు కదా మీరు. ఈ అన్వేషణ లక్ష్యం ఏమిటి స్వామి? నువ్వు మనస్సువి అనుకుంటావు. మనస్సు అంటే ఆలోచనల సమూహం తప్ప మరింకేమీ కాదు. ఈ ఆలోచనలన్నిటి వెనక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అది నేను అనే భావం. అదే నువ్వన్న మాట. నేను అనే భావాన్ని మొదటి భావమందాం. దీనినే విడువకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు. స్వామి, ఎవరిని నేను అని ప్రశ్నించుకుంటూనే ఉంటాను, కానీ దానికి సమాధానం ఏమీ రాదు. ఈ స్థితిలో ఉండడమేనా అభ్యాసం అంటే? సాధారణంగా అందరూ చేసే పొరపాటు ఇది. ఆత్మాన్వేషణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేను అనే భావం మాయమవుతుంది. నీ అంతరాంతరాలలో నుంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది. అది అన్వేషణని ప్రారంభించిన నేను మాత్రం కాదు. స్వామి, ఏమిటా వేరొకటి? అదే ఆత్మ. అది అహంకారం కాదు, పరమోత్కృష్టమైనదే. స్వామి, నాకు ప్రశాంతత ఎట్లా వస్తుంది? ప్రశాంతత నీ సహజ స్థితి. ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేది మనస్సే. స్వామి,
ఆత్మని తెలుసుకోవడం ఎట్లా? ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మవై ఉండటమే. ఆత్మ తెలియదనగలవా? నీ కళ్ళని నీవు చూడలేవు. చూసుకోవడానికి అద్దం లేకపోయినా కళ్ళు లేవని అనగలవా? ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ లేదనగలవా? ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడు నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావన్నమాట. నీకు సాపేక్షమైన జ్ఞానమే అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాత్మ్యం చెందుతున్నావు. అటువంటి తప్పుడు తాదాత్మ్యం వల్లనే సువిదితమైన ఆత్మని, అది గుర్తింపబడే పదార్థం కాకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నావు. పైపెచ్చు ఆత్మని తెలుసుకోవడం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు. స్వామి, ఉండటం అంటూ ఉంటారు మీరు. దేనిగా ఉండటం? తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండడం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యం. స్వామి, మీరు చెప్పిన దానికి అర్థం నేనెవరిని అని మంత్రం వలె పదే పదే అంటూ ఉండాలా? నేనెవరిని అనేది మంత్రం కాదు. అన్ని భావాలకు మూలమైన నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తుందో కనుగొనటం. అయితే స్వామి, అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తేనో? నేనే బ్రహ్మాన్ని అనుకోవడం కాదు. ఆ వాక్యం యొక్క ఉద్దేశం అహం. అందరికీ తెలిసినదే. అందరి అహంలోనూ బ్రహ్మముంది. ఆ నేను ఎవరో తెలుసుకో. నేను బ్రహ్మమే. ఎలాగూ నువ్వు అట్లా భావించక్కర్లేదు. నేను ఏమిటో కనుక్కో. స్వామి, నేను అంటే నాకు ఎరుక ఉంది, కానీ నా బాధలు తీరలేదు. నేను అనే ఆ భావం నిష్కళంకం కాదు. శరీరంతోనూ ఇంద్రియాలతోనూ అది కలుషితమైంది. బాధ ఎవరికో గ్రహించు. నేను అనే భావానికే. దాన్ని విడవకుండా ఉండు. మిగిలిన బాధలన్నీ పోతాయి. స్వామి, నేనెవరిని అని ప్రశ్నించుకోవటం కన్నా నేను పరబ్రహ్మం అనుకోవడం నయం కాదా? అనుకునేది ఎవరో, అది చేయడానికి ఎవరో ఉండాలి కదా. అతడెవరో కనుక్కో. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల. అళగు సుందరముల వలె చెరినేను నీవుందమ భిన్నమై అరుణాచల. లోదూరిలాగిని లోహను చెరగా అనుసరించి తేముకో అరుణాచల. ఎవరికి నన్ను ఏలిటి విడిచిన అఖిలము నిందించు అరుణాచల.